నమస్తే మ్యామ్. నమస్తే. సో వెలుగుమట్ల నుంచి ఇక్కడ బాధితులు అయితే వచ్చారు కదా, సో దాని మీద మీరేమంటారు? వెలుగుమట్ల బాధితులకి అక్కడ న్యాయం జరగలేదు. 740 ఇళ్ళు కూలిస్తే 210 మందికి ఇచ్చారు, 100 మంది బయట వాళ్ళకి ఇచ్చారు. సో ఇంకా 430 మందికి ఇళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక ఇచ్చేసాం, మిగతా వాళ్ళకి ఏమన్నా ఉంటే మీ ఊర్లలో చూస్తాం అంటున్నారు. ఇవాళ ఎవరు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, మన తెలంగాణలో, ఆంధ్రలో, ఇంకెక్కడో మా యూపీలో, రాజస్థాన్ లో వాళ్ళు వచ్చి ఇక్కడ ఇళ్ళు ఆస్తులు ఏర్పరచుకుంటున్నారు. కనీసం వీళ్ళు ఎవరి ప్రైవేట్ భూములకు వెళ్ళాల. వినోబా భూదాన్ భూములకు వెళ్ళారు. వినోబా నవోదయ కాలనీ అని పెట్టారు. కానీ ఆ భూములు కూడా పేదలకు దక్కకుండా అక్కడ ఇళ్ళు కట్టుకోవడమే నేరం అన్నట్లుగా వాళ్ళని టెర్రరైజ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం స్టూవర్టిపురంలో దొంగల్ని వాళ్ళని సంస్కరించి వాళ్ళకి ఇళ్ళు కట్టించి వాళ్ళకు ఉపాధి కల్పించారు. కానీ ఈ రోజు పేద ప్రజలు తమ కష్టార్జితంతో ఇళ్ళు కట్టుకుంటే ఆ ఇళ్లను కూడా కూల్చివేసి మీరు మీ ఊళ్ళల్లో బతకాలా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. పక్కన 30 ఎకరాలకు వెళ్ళిన బుల్డోజర్లు వీళ్ళ ఎందుకు వచ్చాయి? పక్కన 30 ఎకరాలని కనీసం ఫెన్సింగ్ వేసి ఇది ప్రభుత్వ భూమి, వినోబా భూదాన్ భూమి, ప్రభుత్వ ప్రయోజనాల కోసమే అని పెట్టాలిగా. బోర్డు ఎందుకు పెట్టలేదు? నీకు దమ్ముంటే అక్కడ పెట్టి బోర్డు పెట్టి ఇది ఈ 30 ఎకరాలు ప్రభుత్వ భూమి అని చెప్పి 32 ఎకరాల్లో పేదలను గుర్తించి ఇల్లు పట్టాలు ఇవ్వండి, లేదా మొత్తం 60 ఎకరాలు పేదలకి ఇల్లు ఇవ్వండి. అంతేగాని ఆ 30 ఎకరాలు ఎవరి కబ్జాలో ఉన్నాయో వాళ్ళకి ఈ భూమిని ఇవ్వడం కోసం చేసిన ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇది జరిగి ఆల్మోస్ట్ 45 days అవుతుంది. బట్ ఇప్పటి వరకు బాధితులు ఇలా హైదరాబాద్ కి రావడం, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళు బాధితులు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అనుకున్న పరిశీలిస్తే అక్కడ వాళ్ళకి నమ్మకం పోయింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మెమరాండం ఇవ్వడానికి అరెస్ట్ చేశారు. వాళ్ళు రోడ్డు మీద బయటకు వస్తే రాత్రి కూడా ఈ ధర్నాకు వస్తుంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆపారు, అరెస్టులు చేశారు. కాబట్టి అక్కడ ఎవరు పట్టించుకోరు. ఆ 3 మంత్రులు ఈ ఇష్యూలో ప్రజల పక్షం లేరు, ప్రజలకి న్యాయం చేయట్లేదు అన్న నమ్మకం కోల్పోయినప్పుడే, విశ్వసనీయత ప్రభుత్వం కానీ మంత్రులు కానీ కోల్పోయినప్పుడు మాత్రమే ప్రజలు ఇంత దూరం వచ్చారని మేము భావిస్తున్నాం. మరి ఇక్కడ ఎలాంటి న్యాయం వాళ్ళకు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మనం ఇప్పుడు ధర్నా చౌక్ కొట్లాడాం. గత పాలకులు ధర్నా చౌక్ తీసేస్తే కాంగ్రెస్ కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా ఫైట్ చేశారు ధర్నా చౌక్ కోసం. ధర్నా చౌక్ పెట్టింది ఎందుకు? మేము పోరాడాం, మాతో పాటు రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ కూడా వచ్చారు. ఇంతమంది పోరాడింది ఎందుకు? ఇంతమంది పోరాడి ధర్నా చౌక్ సాధించుకున్నామంటే ధర్నా చౌక్లో జరిగే నిరసనలకి ప్రభుత్వం వినాలి. ఈ నిరసనలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ నిరసనలలో వచ్చే డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఆ హోప్తో పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీ పాత్ర లేదు. పోరాడి పిల్లల త్యాగాలతో, బిడ్డల త్యాగాలతో, తల్లులు గర్భశోకాలతో తెలంగాణ వస్తే సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర అన్నాడు. ఆ రోజు వచ్చిన తెలంగాణలో కూడా 3 ఏళ్ళు జై సమైక్యాంధ్ర అన్నాడు. ఆ తర్వాత తెలుగుదేశంకి ఇక్కడ అడ్రస్ లేదు కాబట్టి కాంగ్రెస్ లో చేరి నువ్వేం ఆనాటి తెలంగాణ ప్రజల కళలని సాకారం చేయలేదు. ఆనాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా లేవు. కనీసం ఈ రోజు తెలంగాణ అంటే నిన్ను నమ్మి నీకు అధికారం ఇచ్చి సీఎం కుర్చీ వేసినటువంటి ప్రజలకు కూడా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ఇచ్చినటువంటి ప్రజాపాలన ఏదైతే హామీ ఉందో ఆ ప్రజాపాలన చేయకపోతే, అంటే నీకు తెలంగాణలో నువ్వు ఎట్లయితే భాగస్వామ్యం తీసుకోలేదో, ఎంత ఉద్వేగంతో కూడిన తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, తెలంగాణ ప్రజల డిమాండ్లు కావచ్చు పట్టలేదు. ఈ రోజు నువ్వు మళ్ళీ కార్పొరేట్ల కోసమే కదా. ఆ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నావు. ఆ రోజు సెటిల్మెంట్లు చేసావు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసి నీ ఆస్తులు పెంచుకున్నావు. ఈ రోజు కూడా మళ్ళీ మీరు ఆ రియల్టర్ల కోసం, ఆ కార్పొరేట్ల కోసం పాలన సాగిస్తున్నారు అనేది కదా ప్రజలు ఆరోపిస్తుంది. ప్రజలు చేస్తున్న ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి. ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేయొద్దు. ప్రజల సమస్యలకి ప్రతినిధులుగా మేము ఉంటామని మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజు మమ్మల్ని ఘోషణ లేవు, వండుకున్నా లేవు, ఇటువంటి చెత్త మాటలు బంద్ చేసి ఏదో పిచ్చి మాటలు, పెళ్ళవంగానే పిల్లలు పుట్టరు, పిల్లలు 3 నెలలు పుట్టకపోతే మగోడు కదా, ఈ భాష అంతా వదిలేసి, జెండర్ ఇన్సెన్సిటివిటీని వదిలేసి, మూసీలో ప్రజలు మురికిలోనే బతకాలా,
వాళ్ళకి మంచి ఇల్లు ఇస్తాం అంటే వీళ్ళు ఇచ్చే 2 బెడ్రూమ్ల ఇళ్ళు వీళ్ళు ఉపాధికి దూరం చేసి వీళ్ళు బతుకులకు దూరం చేసి ఎక్కడో 2 బెడ్రూమ్ల ఇళ్లలో బతికితే ఈయన ఉద్ధరించినట్లట. నిన్ను ఉద్ధరించొద్దు, నీ పైసలు వద్దు, నువ్వు వద్దు, మాకు అసలు మా మమ్మల్ని బతకనియండి అంటే లే మిమ్మల్ని ఎలగొట్టి ఇక్కడ పార్కులు కడతాం, ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్కులు కడతాం, ఇక్కడ మేము మాల్స్ కడతాం, పబ్బులు కడతాం, క్లబ్బులు కడతాం అని మాట్లాడుతున్నాడంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పాలన చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అంటే కార్పొరేట్ల అభివృద్ధి మీకు కావాలి, బడాబాబుల అభివృద్ధి మీకు కావాలి, పేదల బతుకు అవసరం లేదు. కాబట్టి ఇతనిని తెలంగాణ ఉద్యమంలో ఏ ప్రజలు నమ్మల, కానీ విఫలమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు కాబట్టి నీకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించి పేదల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను. నా పేరు ఉమా అండి. మేము వెలుగుమెట్ల నుంచి వచ్చేసినాం. గత 11 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాం. కానీ మాకు ఈరోజు చాలా అన్యాయం జరిగిందండి. మా స్థలం, మా ఇండ్లు అన్ని కోల్పోయాం. కాబట్టి మేము హైదరాబాద్ దాకా వచ్చేసినాం. మాకు రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం జరిపియాలనే కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఆయన మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. అక్కడ 3 మంత్రులు ఉన్నా కూడా వాళ్ళ నుండి ఏమీ కావట్లేదు. అదే అయ్యేదైతే మాకు ఎప్పుడో ఇప్పటి వరకు స్పందన వచ్చేది, కానీ ఏమీ రాలేదు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాం. మాకు న్యాయం జరిపించాలి, జరిపించకుంటే మాత్రం అసలు బాగుండదని అనుకుంటున్నాం. అందరికీ అక్కలు చెల్లెండ్లు అన్ని మంచిగానే చెప్తున్నాను. మరి ఇక్కడికి వచ్చేసరికి గూడు లేకుండా చేస్తాండి. ఇప్పుడు గూడేగా ప్రతి మనిషికి కావాల్సింది. ఎందుకు ఇప్పుడు చెప్పండి ఇట్లా చేయడం? 11 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళని కూడా లేని వాళ్ళని చేసి అట్లా చేసి మొత్తం స్వాధీనం చేసి పడేశారు ఎక్కడికక్కడికి. ఎవరిని అడిగినా అసలు ఇంతవరకు 45 రోజులు అవుతుంది, ఒక్క మంత్రి కూడా రాలేదు అక్కడికి. మాకు ఏడ్ చేసి న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. ఎంతమంది వరకు వచ్చారు సార్? ఇప్పుడు ఇక్కడికా 300 మంది దాకా వచ్చినాం. ఎలా వచ్చారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? నైట్ వచ్చేసి 11కి అట్లా బయలుదేరు. అట్లా వచ్చేటప్పుడు కూడా అక్కడ పోలీసులు పట్టుకున్నారు లేడీస్ 30 మంది దాకా. ఒక బస్సు వచ్చేసినాక 1 అవర్ ఆపేసి మళ్ళీ వాళ్ళ కోసం మేము చూసేస్తున్నాం. బయటికి కూడా రానివ్వట్లేదు మమ్మల్ని. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. బయట రెంట్లు కట్టుకుంటే 5,000 ఉండాలంటే పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు సిటీలలో పిల్లల ఖర్చులు ఏంది, స్కూల్ ఏంది? 45 రోజుల నుంచి ఇక్కడ ఫామ్ ఇస్తారు, అక్కడ ఫామ్ ఇస్తారు, అది తిరగడం ఇటు తిరిగి ఇదే సరిపోతుంది మాకు జీవితం మొత్తం. ఇది మాత్రం గమనించాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి సార్. అదే స్థలంలో మాకు ఇల్లు కట్టి ఇస్తే చాలా బాగుంటది. అసలుకి ఖమ్మం జిల్లాలు అంటేనే కాంగ్రెస్ అంటే అట్లుండేది. ఇప్పుడు మొత్తం అసలుకి ఇలా చేస్తున్నారు. ఎందుకో మాకు కూడా అర్థం కావట్లేదు. అసలు కొంతమందికి వచ్చాయి అంటున్నారు కదా మొదటి విడతలో. కొంతమందికి వచ్చాయి. ఎంత 311 మంది అంటే అందులో 211 మందికి ఇచ్చారు. అందులో 100 మంది వాళ్ళ ఊళ్ళోనే ఉన్నారు. ఇప్పుడు ఏది లేని వాళ్ళకి ఇస్తాం, ఆధార్ కార్డు కొడితే మీకు ఏది లేకుండా ఏది లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఏది ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చిన? భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చారు. మరి ఏం లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఎందుకని? మరి దీని గురించి మీరు ఎక్కడెక్కడ వెళ్ళారు? హైదరాబాద్ లో ఇక్కడికే వచ్చాం. ఈ రోజు మాత్రం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినాం. అక్కడ ఎంఆర్ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి, ఎంఆర్ ఆఫీస్ కి డైలీ తిరుగుతూనే ఉన్నాం. ఫామ్స్ ఇస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. 45 రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాం. ఎవరి స్పందన ఏమీ లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదా? ఏం లేదు కాబట్టి మేము హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. మరి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ఏమో నమ్మకం అయితే ఉంది మాకు. సీఎం గారి మీద నమ్మకం ఉంది, చేస్తాడని అనుకుంటున్నాం. మరి ఏం చేస్తాడో చూస్తాం మరి.